కాకినాడ జిల్లా జగ్గంపేట కాపు సామాజిక భవనం వద్ద పెళ్లి కానుక చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పేరాపతుల రాజశేఖర్, అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ సుజన కృష్ణ రంగారావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ హాజరయ్యారు. అనంతరం 4 మండలాలకు చెందిన 224 నూతన జంటలకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20,000 చొప్పున 44.80 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యానికి అందిస్తున్న సేవలను సుజన కృష్ణ రంగారావు కొనియాడారు. వివిధ స్థాయిల్లోని ప్రజాసేవ చేయడానికి అనేక మంది ఆసక్తి చూపుతారు. కానీ దురదృష్టం ఈ రోజుల్లోని వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత వాళ్ళ స్వార్థాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ ప్రజల గురించి, ప్రజా సేవ గురించి ఆలోచించే రాజకీయ నాయకులు కొరత అయిపోయారన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నారు. దానికి భిన్నంగా మరి ప్రజాసేవ ప్రామాణికంగా తీసుకొని పనిచేసేలాంటి సీనియర్ నాయకులు, నాయకులు మీకు ఉండటం నిజంగా మీ అందరికీ అదృష్టం అని భావిస్తున్నాను. నాకు వారిని ఎంతో కాలంగా మా ప్రాంతంలో వారికి భూములు కూడా ఉండేవి. అంతకుముందు అప్పటి నుంచి కూడా మా నాన్నగారితో వారికి పరిచయం. 45 సంవత్సరాలు గెలుపోవడంతో సంబంధం లేకుండా ప్రజాభిమానిగా మీ అందరి మనస్సులోనే నేను ఉన్నటువంటి పరిస్థితి. దానికి ఏం చేసినా నేను రుణం తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఇందాక నవీన్ చెప్పాడు, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, నీటి సాగు రేటు అన్నట్టు. ఇవాళ ఉదాహరణకి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నేను 4 సార్లు శాసనసభ్యుడు అయ్యాను. 4 సార్లు 6 ప్రాజెక్టులు తెచ్చుకోగలిగేది ఈ నియోజకవర్గానికి. చంద్రబాబు నాయుడు కూడా ఇవాళకి తన నియోజకవర్గాన్ని నీరెట్టుకెళ్ళకపోతే